అందరికీ. ఈ విషయంలో నన్ను మీరు అగ్రీ చేస్తారో లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటా అనుకుంటున్నారా? ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. లేకపోతే హస్బెండ్నో పేరెంట్స్నో ఒక్క రూపాయి అడగాలన్నా కానీ ఇబ్బంది పడతాము చాలా వరకు. కాబట్టి మనం కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి. ఈ విషయంలో నన్ను అగ్రీ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా వీడియో సంగతికి వచ్చేస్తే రాగి సంగటి అయితే చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ నేను 1 గ్లాస్ వరకు రైస్ తీసుకొని 2 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 3.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టేశాను. రైస్ ఉడికేలోపు రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయి కొంచెం వాటర్ కనిపిస్తున్నప్పుడే రాగి పిండిని అందులో వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రాగి సంగటిని స్మాష్ చేసుకోవాలి. లూజ్గా ఉన్నట్టయితే 2 minutes స్టవ్ పైన పెట్టి ఆఫ్ చేస్తే రాగి సంగటి రెడీ. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.